హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాయండి. ఇది వచ్చేసి కొత్తిమీర అనమాట. ఇప్పుడు బాగా కొత్తిమీర చలికాలం చాలా ఫ్రెష్గా బాగుంటుంది కదండి. అందుకోసం ఇట్లా కొత్తిమీర వచ్చేసి పచ్చడిలాగా చేద్దాం అనేసి తీసుకున్నాను. ఈ కొత్తిమీర వచ్చేసి మాకు సరిపడా అంతా 2 కట్టలు తీసుకున్నాను అనమాట. 2 కట్టలు తీసుకొని బాగా అంతా క్లీన్ చేసుకొని అంతా కడిగి కట్ చేసుకొని అంతా కడిగేసి ఉత్త ఆకులు ఒకటే కాదండి, కొద్ది కాడలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా తీసుకొని అదంతా మొత్తం బాగా క్లీన్గా కాడలు కూడా చూపిస్తున్నాను కదా, బాగా క్లీన్గా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా నేనైతే తడి లేకుండా ఆరబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఆరబెట్టుకోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వస్తే వేయించుకోవడానికి నేనైతే మూకిట పెట్టుకున్నాను అండి. కళాయి కూడా బాగుంటుంది, కానీ ఇట్లా మట్టి దాంట్లో వేయించితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇది పెట్టుకున్నాను అనమాట. మట్టి కళాయి, ఇలా మట్టి కళాయి పెట్టేసుకొని వేడి చేసుకుంటున్నా అండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసాను అనమాట, 1 స్పూన్ అంతా. ఎందుకంటే ఇప్పుడు చలికాలం ఆయిల్ కూడా పేరిపోయింది అనమాట, గట్టిగా అయింది. అందుకోసం ఆయిల్ అయితే 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, శనగపప్పు, ధనియాలు, శనగపప్పు అక్కడ ధనియాలు, తర్వాత వచ్చేసి మినపగుండ్లు, జీలకర్ర. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి శనగపప్పు, ధనియాలు, మినపగుండ్లు వేస్తున్నా అండి. జీలకర్ర ఫస్ట్ వేస్తే మాడిపోతుంది కదా, అందుకోసం అనేసి అవి 3 వేస్తున్నా అండి. ఇది కొత్తిమీర పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇలా ఒకసారి ట్రై చేయండి, రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే చాలామంది పిల్లలకి ఇలాంటివన్నీ అస్సలు తెలియదు కదా. నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, పిల్లల కోసమే ట్రై చేస్తుంటాను నేను, పిల్లలు నేర్చుకుంటారనే దాంతోనే అనేసి. అలా అండి. ఇప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా. అందుకోసం మా స్టైల్లో మేము ఎలా చేస్తాం సింపుల్గా అనేది నేను చూపిస్తూ ఉంటాను వీడియో రూపంలో మీ అందరికీ కూడాను. ఇప్పుడు వచ్చేసి ఇవైతే స్లో మంట మీద నిదానంగా వేయించుకుంటే లోపల వరకు వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసం నేనైతే స్లో మంట మీద అయితే వేయించుతూ ఉన్నానండి. ఇక్కడ చూడండి, మనకి ఎక్కువ మంట పెట్టి వేయించితే పైన మాత్రమే కాలుతాయండి, లోపల అంతా వచ్చేసి ఇది చాలామందికి తెలుసు కానీ తెలియదు కదా అని కొంతమందికి చెప్తున్నా. పైన మాత్రం వేగుతాయి, లోపల మాత్రం వేగవు. ఇక్కడ చూడండి, కారానికి సరిపడే ఒట్టిమిర్చి అయితే వేసేసుకుంటున్నాం. మిరపకాయలు, మనకి మిరపకాయలు లేదనుకున్నప్పుడు మామూలుగా కారం ఉన్న వేసుకోవచ్చండి. అది మామూలు దంచేటప్పుడు వేసుకోవాలి. నేనైతే రోట్లో దంచి చూపిద్దామనేసి రోట్లో దంచుదాం అనుకున్నాను. మనకి రోలు అనుకూలం లేనప్పుడు ఇది మిక్సీలో కూడా వేసేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఏదో వీలైతే దాంట్లో చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఇలా మట్టి కుండలో చేసుకుంటూ తర్వాత రోట్లో దంచుకుంటే టేస్ట్ వేరే చాలా బాగుంటుంది. కానీ మిక్సీ ఇది అంటే ఇంకా మామూలే, కొద్దిగా అంత టేస్ట్ అనిపించవు. కానీ ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయిందిలేండి, టేస్ట్తో పని లేదు, తొందరగా పని అయిపోవాలని చెప్పేసి ఇప్పుడు ఈజీగా తొందరగా పనులు అయితే చేసేసుకుంటున్నాము. అందరూ బిజీ లైఫ్ కదా, అందుకోసం అండి. ఇప్పుడైతే ఇలా చూడండి, ఒట్టిమిర్చి కూడా వేగిపోయాయి అనమాట. ఇలా 1 స్పూన్ ఆయిల్లోనే ఇవన్నీ వేయించేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడు వేగినాయి కదండి, జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇలా చూడండి, జీలకర్ర అయితే వేసేస్తున్నాను. రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి, ఈజీగా చేయొచ్చు. ఇది చూస్తూ చేసినా కూడా తెలిసిపోతుంది, అర్థమవుతుంది మనకి ఎలా అనేసి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి, బాగుంటుంది టేస్ట్ మాత్రము. ఇలా స్లోగా మరి వేయించుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇప్పుడైతే వేగిపోయినాయి. ఇంకా ఇట్లా గోల్డెన్ కలర్ రావాలండి, అన్నీ గోల్డెన్ కలర్ వస్తే మనం పక్కన పెట్టేసుకోవడం. నేను ఇప్పుడు వచ్చేసి అదైతే పక్కన పెట్టేసుకున్నాను, అన్ని గిన్నెలోకి తీసేసుకొని ప్లేట్లోకి చల్లారనిద్దాము. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 1 స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు అదే కళాయిలోకి వేసేసుకున్నాం. ఇప్పుడు కడిగి పెట్టిన కొత్తిమీర అయితే చూడండి, దీని నిండా వచ్చింది, అది వేగితే కొంచెం కూడా కాదు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా వేసి బాగా మగ్గించుకోవాలండి. ఇంకా అదే ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. చూడండి, ఇప్పుడు ఇదైతే బాగా అంతా మగ్గించుకోవాలన్నమాట. ఇది కూడా స్లో మంట మీదే మగ్గించాలండి. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, ఆకులన్నీ కవరకపోతున్నట్లు అయిపోతుంది. అందుకోసం స్లో మంట మీద అయితే నిదానంగా వేగుతుంది కాబట్టి మనకి మాడిపోకుండా వస్తుందన్నమాట. ఓకేనా, ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా వేసాను కదా, అది వేగడం తలకి కొద్దిగా అయిపోతుంది అనమాట, కొంచెం అయిపోతుంది. చూడండి ఎంత కొంచెం అయిపోయింది కదా.
అసలు ఆకలే కనిపించలేదు, ఉత్త కాడలు కనిపిస్తూ ఉన్నాయి కదా, అందుకోసమే అండి. కాడలు కూడా కొన్ని వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఉత్త ఆకంటే గిన మగ్గిపోతే గిన అసలు ఏం ఉండదు అందులోను. అందుకోసం నేనైతే ఇట్లా కొద్దిగా కాడలు కూడా వేసుకుంటాను. కొత్తిమీర వాడడం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉండే వాళ్ళకి చాలా తగ్గుతుందండి. ఒకసారి చూడండి. అందుకోసం నేనైతే ఇలా చేస్తూ ఉంటాను అనమాట కొత్తిమీరతో కూడక. ఇప్పుడు చూడండి అవన్నీ వేయించుకునేటివన్నీ వేసేసాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఉప్పు వేసాను అనమాట. మనకు సరిపడే ఉప్పు. ఇట్లా రోట్లో దంచితే మంచి టేస్ట్ వస్తుందండి. ఏమంటే కొద్దిగా లేట్ అవుతుంది ప్రాసెస్, అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకోసం నేనైతే రోట్లో దంచుతున్నా. ఇంకా కొంతమంది అయితే అప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా ఏమన్నా చేయాలనుకుంటే గుండు కింద వేసి రుబ్బుతుండ్రండి. గుండు కింద వేసి రుబ్బుకొని కూడా చేసుకుంటుండ్రు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇట్లా పొడిగా అయిపోయిందనమాట. ఇప్పుడు పొడిగా అయిపోయింది. అవన్నీ వేయించేసినాం కదా, అది అయిపోయింది. ఇప్పుడు అయిన తర్వాత చూడండి ఇక్కడ కొన్ని ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి పొట్టు తీయలేదండి. పొట్టు తీయకుండా కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. అందుకోసం పొట్టు తీయకున్నట్ల ఇట్లా మనకి రోట్లో దంచడం వల్ల మన బాడీకి కూడా ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది. తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం తినే ఫుడ్ కూడా హెల్తీగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. అందుకోసం అయితే ఇలా రోట్లో అయితే దంచుతూ ఉన్నాను. కానీ అనుకూలం లేని వాళ్ళు మాత్రం తప్పదు, ఇంకా మామూలే కదా, మిక్సీ పట్టుకోవాల్సిందే. కానీ ఇలా అన్నీ వాడండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇక్కడ చూడండి కొత్తిమీర అయితే మనం వేయించి పెట్టుకుని కొత్తిమీర కూడా వేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ. ఇప్పుడు ఇది కూడా దంచాలి. ఇవన్నీ మెదిగి దంచడానికి కనీసం 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు మామూలు బిజీ లైఫ్ ఉన్నప్పుడు ఇంకా జాబులు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఇబ్బందే కదా, మిక్సీ పట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక రకంగా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మన బాడీకి. కొత్తిమీర ఇలా ఇంకా పొద్దున్నే జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అది బాగా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. మనకి టేస్ట్కి సరిపడే చింతపండు అనేది తీసుకుంటున్నాను నేను. నానబెట్టేసుకున్నాను ముందే, అది కూడా తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు అంతా బాగా దంచాలి, అంతా కలివేలాగా దంచితే బాగా మెత్తగా అవుతుంది పేస్ట్ అనమాట. అందుకోసం అయితే దంచుతూ ఉన్నాను నేను. ఇప్పుడు కొత్తిమీర చాలా దానికి పనిచేస్తుంది ఫ్రెండ్స్. థైరాయిడ్కి కానీ ఇంకా కొన్ని రోగాలకి మంచిది కొత్తిమీర ధనియాలు కాబట్టి. అది వచ్చేసి మనకి పొద్దున్నే పడిగడుపున కొద్దిగా అట్లా జ్యూస్ లాగా చేసుకొని వారంలో ఒక 2 సార్లు తీసుకున్నాడు చాలా బాగుంటుంది. ఇది కానీ తర్వాత మునగాకు జ్యూస్ ఇలాంటివి మనకి బరువు తగ్గాలి అన్నప్పుడు కూడా కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి కూడా మునగాకు కొత్తిమీర ఇట్లాంటివన్నీ. ఇలా చూడండి ఇప్పుడైతే ఇలా మెత్తగా అయితే దంచుకున్నాం అనమాట. ఎక్కువ నీళ్ళు వేయకూడదండి, ఇలా గట్టిగానే చేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ నీళ్ళు వేస్తే అస్సలు బాగుండదు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా దంచుకొని తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసి పోపు చేసుకుందాం అనమాట, తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా తీసుకొని వచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు దంచుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసాను అనమాట. ఆయిల్ 2 స్పూన్లు వేసి తర్వాత వేయడానికైతే అన్నీ రెడీ చేసేసుకుంటూ ఉన్నాను. అదే కళాయిలోనే మట్టి కళాయిలోనే తర్వాత కూడా వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆవాలు ఇలా కొంచెం తర్వాత వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర ఆయిల్ అయితే ఇంకా కొద్దిగా వేడవుతుంది అనమాట. ఎందుకంటే మట్టి పాత్ర కదా, తొందరగా మనకి స్టీల్ పాత్రలో అయినంత తొందరగా వేడైతే కావు, నిదానం అవుతుంది అంతా. చూడండి చటపటలు ఆడుతూ ఉన్నాయి అనమాట. ఆవాలు జీలకర్ర అయితే వేగుతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కినా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకు ఒక వారం 10 రోజులు నిలువ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా ఏం చెడిపోదు. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత ఎల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూడండి ఒట్టిమిర్చి కూడా వేసాను కొద్దిగా తిరువాత కోసము. ఇవంతా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లోకి. లేదా మనం ఎక్కువ తినలేము అనుకుంటే కొత్తిమీర కదా ఫ్రెండ్స్, ఎక్కువ తినలేము అనుకుంటే కొంచెం ఒక 2 ముద్దలు ఒకటి తీసుకున్నా బాగుంటుంది. పొద్దున్నే మనం మామూలు రైస్ తింటాం కదా, ఆ టైంలో కొద్దిగా వేసుకొని ఒక 2 పిడిసలు అన్నంలోకి ఇట్లా కొత్తిమీర కలుపుకొని తిన్నా కూడా మొదటిసారిగా చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదనమాట ఈ కొత్తిమీర పేస్ట్. అందుకోసం అయితే ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం అనమాట. మనం డైలీ తినలేమన్నా వారంలో ఒక 2-3 సార్లు అలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఇప్పుడైతే ఇలా అంతా మగ్గిచ్చేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయను ఫ్రెండ్స్. కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఎక్కువ వేయను అనమాట, లిమిట్గానే వాడుకుంటాం మేము ఇంట్లో. అందుకోసం నేనైతే తక్కువ ఆయిల్తోనే చేశాను.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిచ్చేసుకొని మనం ఒక గిన్నెలో స్టోర్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఏమంటే రబ్బర్ బాక్స్లకు వేయకూడదండి, రబ్బర్ వాసన వస్తుంది. స్టీల్ బాక్స్లకు కానీ లేదా గాజు ఉంటే గాజు బాక్స్లకు కానీ వేసేసుకోవచ్చు. ఇలా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ.